జరిగిన తనూజ దివ్య గొడవలో ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని మీరు అంటారు? నాకైతే అసలు జడ్జ్మెంట్ దొరకట్లేదు. ఫ్రాంక్గా చెప్పుకోవాలంటే దివ్య చేసిన తప్పేంటి? ఫస్ట్ నుంచి మాట్లాడదాం. బిగ్ బాస్ ఇచ్చింది ఏంటి? అక్కడ కెప్టెన్సీ టాస్క్. అక్కడ ఒక మాన్స్టర్ ఉంది, ఆ మాన్స్టర్కి ఆహారంగా వెళ్ళాలి. అండ్ అందులో ఫస్ట్ ఎవరైతే ఎవరో ఒకరిని రేస్లోంచి తీయాలి అనుకుంటే ఎవరిని తీయాలనుకుంటున్నారు అనేది బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్. సో ఈ టాస్క్కి దివ్య ఫస్ట్ రావడమే తను చేసిన తప్పు అని నాకు అనిపిస్తుంది. దివ్య కన్నా ముందు ఇమాన్యుయల్ కావచ్చు, పవన్ కావచ్చు, కళ్యాణ్ కావచ్చు, సుమన్ శెట్టి కావచ్చు, భరణి కావచ్చు, వీళ్ళు ఎవరైనా వచ్చి ఉంటే బాగుండేది. దివ్య వచ్చి ఉండకూడదు, అది ఫస్ట్ మిస్టేక్. సో దివ్య వచ్చింది, తన ఇంటెన్షన్ చెప్పింది, చెప్పంగానే అది పర్సనల్గా వెళ్ళిపోయింది. మీరేమంటారు? అవునా కాదా? ఎందుకంటే ప్రతి చిన్న విషయంలో దివ్యకి అండ్ తనుజకి చిన్న కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి కాబట్టి దివ్య తనుజ వైపు నుంచి ఏం చెప్పినా కూడా అది తప్పే అయిపోతుంది. ఆడియన్స్ ఆలోచించాల్సింది. ఎందుకంటే దివ్య చెప్పిన తర్వాత, దివ్య ఏదైతే రీజన్స్ తో చెప్పిందో, ఇప్పుడు ఆల్రెడీ తనుజ కెప్టెన్ గా ఉంది, నెక్స్ట్ మళ్ళీ కెప్టెన్సీ రేస్, ఆ రేస్ లోంచి ఎవరు తొలగిపోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఒకసారి ఇలానే ఇమాన్యుయల్ ఉన్నప్పుడు ఇమాన్యుయల్ ని తీసేయాలనుకుంటున్నామని తీసేశారు కదా, అప్పుడు అయిపోయింది. అప్పుడు తను వాదించుకున్నాడు, పక్కకు జరిగాడు, అయిపోయింది. అండ్ నెక్స్ట్ దివ్య ఏం చెప్పింది? ఆల్రెడీ నీకు 2 times ఇమ్యూనిటీ వచ్చింది. అండ్ ఇంకొకటి నా వైపు నుంచి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ప్రతిసారి కంటెండర్ అయింది తనుజ, ప్రతిసారి కంటెండర్ గా ఉంది. సపోర్ట్ తో కావచ్చు, తన కామన్ గేమ్ కావచ్చు, పార్ట్నర్స్ తో గేమ్ కావచ్చు, కంటెండర్ అయింది తనుజ. ప్రతిసారి కంటెండర్ అయింది. అప్పటికే ఒక 3-4 సార్లు అయింది. లాస్ట్ కి ఆడేటప్పుడు ఓడిపోయింది. అంతేగాని తనల్ని ఇప్పుడు తీసినంత మాత్రాన తనేమి ఎలిమినేట్ అయిపోవట్లేదు కదా. ఎందుకు అంత ఫీల్ అయిపోయిందో నాకు అర్థం కాలేదు. అంటే అది దివ్య చెప్పింది కాబట్టి అది మెయిన్ ప్రాబ్లం. అక్కడ దివ్య చెప్పింది కాబట్టి మెయిన్ ప్రాబ్లం అయింది. అందరికీ అర్థమవుతుంది, చూసే వాళ్ళకు కూడా అనిపిస్తుంది దివ్య అస్తమానం తనుజ పేరు తీస్తుంది అనేసి. కానీ అక్కడ ఓన్లీ దివ్యనే చెప్పలేదు కదా. నెక్స్ట్ ఎవరు అనగానే ఇంత పెద్ద రాధాంతం దగ్గర కొట్టుకునేంత గొడవ జరిగిన తర్వాత కూడా హౌస్ మేట్స్ వచ్చి నెక్స్ట్ ఎవరు అనగానే సుమన్ శెట్టి గారు, సంజన గారు వచ్చి తనుజనే తీశారు. సేమ్ రీజన్ అని చెప్పి అదే చెప్పింది తనుజ. ఇప్పుడు ఎవరైతే ఆ రీజన్ చెప్తారో ఉన్న వాళ్ళంతా అదే రీజన్ తో తీస్తారు నన్ను, అంటే అదే రీజన్ కాబట్టి కదా తనుజ. అండ్ ఒకవేళ సంజన గారే ముందు చెప్పుంటుంటే, లాస్ట్ దివ్య చెప్పుంటుంటే అప్పుడు బాగుండేదేమో కదా, అప్పుడు అందరికీ ఏమి అనిపించేది కాదేమో కదా. ఓకే, సంజన గారు తనుజనే తీశారు, ఇమాన్యుయల్ కూడా తనుజనే తీశాడు. ఎస్, ఇప్పుడు ఆల్రెడీ నువ్వు కెప్టెన్ కాబట్టి ఇంకొకసారి అవ్వకూడదు అంటే, మరి నువ్వైనప్పుడు అంటే నేనైనప్పుడు కూడా అదే రీజన్ చెప్పారు, నేను తప్పుకున్నాను కాబట్టి నువ్వు తప్పుకో అంటున్నానంటే, నువ్వు తప్పుకుంటే నేను తప్పుకోవాలా అంది. తప్పుకో అనట్లేదు, ఆ పాయింట్తో నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పి, అంటే ఈ రేస్ నుంచి తీసేస్తున్నానని చెప్పి చాలా క్లియర్గానే చెప్పాడు ఇమాన్యుయల్ కూడా. దివ్య అయితే ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిందో అదే విధంగా ఇమాన్యుయల్ కూడా చెప్పాడు. ఆ తర్వాత సుమన్ శెట్టి గారు కూడా తనుజనే చేశారు, గేమ్లోంచి తీసేశారు. రీతు వచ్చి మాత్రం ఖచ్చితంగా అమ్మాయి తనుజనే ఎలా తీసిద్ది, ఎందుకంటే జస్ట్ అంతకుముందే కదా సేవ్ చేసింది తనుజ, ఆ కనీసం గ్రాటిట్యూడ్ అయినా పెట్టుకోవాలి కదా. సో ఆ గ్రాటిట్యూడ్తో తనుజని తీయకుండా ఇమాన్యుయల్ని సేమ్ పాయింట్తో నేను ఇమాన్యుయల్ని చేయాలనుకుంటున్నాను, ఆల్రెడీ ఒకసారి కెప్టెన్ అయ్యాడు అండ్ ఇంకొకసారి అవ్వద్దు అన్నట్టుగా ఇమాన్యుయల్ని తీసింది రీతు. అండ్ నువ్వు నాకు స్ట్రాంగ్ అని చెప్పింది, అంటే స్ట్రాంగ్ వాళ్ళని తీసేసి మామూలుగా ఉన్న వాళ్ళతో ఆడి గెలిచేద్దాం అనుకుంటున్నావా అని చెప్పి ఇమాన్యుయల్ అడిగాడు. లేదు, నేను నిన్ను స్ట్రాంగ్ అనలేదే, నాకు కాంపిటేటర్ అన్నాను. అది కాంపిటేటర్ అంటే స్ట్రాంగ్ అనే కదా అర్థం. అంటే నాకు తెలిసి కాంపిటేటర్ అంటే స్ట్రాంగ్, అంటే నాతో సమానం అన్నట్టు. సో ఆ విధంగా వస్తుంది. సో ఆ విధంగా చెప్పింది, వెంటనే డిఫెండ్ చేసుకున్నాడు. బట్ స్టిల్ తన ఒపీనియన్ తను చెప్పేసింది. తర్వాత పవన్ ఏం చెప్పాడు? పవన్ కూడా తనుజనే తీశాడు, ఎందుకంటే సేమ్ రీజన్, అట్ ద సేమ్ టైం నాకు ఒక కాంపిటేటర్ నువ్వు అనేసి చెప్పాడు. చెప్పిన తర్వాత అంటే సేఫ్గా గెలిచేద్దాం అనుకుంటున్నావా అంటుంది. అంటే తన ఓన్ డైలాగ్ కాదు అది, ఇమాన్యుయల్ చెప్పిన డైలాగ్ అది, తను చెప్పింది అనమాట. ఓన్ డైలాగ్ అయితే కాదు, టు బీ ఫ్రాంక్, మీరే వినొచ్చు. ఇమాన్యుయల్ ఏదైతే చెప్పాడు, సేఫ్ గేమ్ కాదే, నాది ఎందుకు సేఫ్ గేమ్ అవుతుంది అంటే, అదేలే సేఫ్గా గెలుద్దాం అనుకుంటున్నావా కాంపిటేటర్ని తీసేసి అంటే. తనుజ డెమాన్కి కాంపిటేటర్ అంట, ఏదో పొరపాటున డెమాన్ కాంపిటేటర్ అన్నాడు, తనుజ కాంపిటేటర్ ఎలా అవుతుంది? ఒకసారి ఆలోచించుకోవాలి అధ్యక్ష. సో ఇదనమాట. నెక్స్ట్ వచ్చేస్తే భరణి గారు. భరణి గారు ఎవరి పేరు చెప్తారా అనుకున్నా, భరణి గారు కూడా తనుజ పేరే చెప్పారు. దివ్య తప్పు, తనుజ రైట్ అయి ఉంటే భరణి గారు ఇంకొక పేరు తీసుకునే వాళ్ళేమో కదా. దివ్య కరెక్ట్ పాయింటే పెట్టింది కాబట్టి ఉన్న 4-5 కూడా అదే పాయింట్తో తనుజని గేమ్లోంచి తీయడం, రేస్లోంచి తీయడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ కెప్టెన్ నువ్వు, ఆల్రెడీ 2 times ఇమ్యూనిటీ నీకు వచ్చింది, ఇంకా చాలు అని అన్నారు. నెక్స్ట్ వచ్చాడు కళ్యాణ్. కళ్యాణ్ పాపం
ఏం చేయాలో తెలియదు నిజంగా. అబ్బాయి ఏం చేయాలో తెలియక నాకు స్ట్రాంగ్ కంటెండర్ పవన్ కాబట్టి ఇచ్చాడు. కరెక్ట్. ఈ అబ్బాయి చెప్పాడంటే ఓకే, ఒక అర్థం ఉంది, నాకు టగ్ ఆఫ్ వార్ ఇస్తాడు కాబట్టి నేను పవన్ అనుకున్నానని చెప్పి కరెక్ట్గా ఇచ్చాడు. వెంటనే పవన్ సేఫ్ గేమ్ ఆడుతున్నావా అన్నాడు. సేఫ్ గేమ్ ఆడితే తనుజకి వేస్తాను కదా, నీకెందుకు వేస్తాను అన్నాడు. కరెక్టే, అబ్బాయి కరెక్ట్గానే మాట్లాడాడు. తనుజకి వేయలేదు. నాకు ఈ గేమ్లో ఆడేటప్పుడు స్ట్రాంగ్ కంటెండర్ ఉండకూడదు అనుకున్నాను కాబట్టి నేను తీయాలనుకుంటున్నాను అనడం తప్పేం లేదు. నాకు కరెక్ట్గానే ఇచ్చాడు అనిపించింది. అది తనుజని ఈ అబ్బాయి ఒక్కడి ఇవ్వకపోవడం వల్ల తనుజ సేవ్ అయిపోతుంది అనే ఆలోచన అయితే అబ్బాయికి లేదు అని నేను అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఏంటి అంటే తనుజ ఏం చేసింది, అందరు నాకే ఓట్ చేశారు కాబట్టి, అందరు నా మీదనే వేసారు కాబట్టి నా ఓటు కూడా నాకే వేసేసుకుంటున్నాను, నేనే రేస్లోంచి తప్పుకుంటున్నాను అనగానే బిగ్ బాస్ అన్నారు, అనౌన్స్ చేశారు, నీ ఓటు నువ్వు వేసుకోకూడదమ్మా, పక్క వాళ్ళకి వేయాలనగానే వెంటనే ఇమాన్యుయల్కి సేమ్ రీజన్తో వేస్తున్నాను. సో నాకు ఏదైతే రీజన్ చెప్పాడో అదే రీజన్తో నేను ఇమాన్యుయల్కి తీస్తున్నాను. సో అదే అని చెప్పేశాడు. చెప్పిన తర్వాత ఇమాన్యుయల్కి 2, పవన్కి 1 ఇట్లా పడ్డాయి, తనుజకి 6 అనమాట. అయితే ఇప్పుడు ఏంటి, ఎవరిని ఇప్పుడు రేస్లోంచి ఎవరు వెళ్ళిపోతున్నారు తనుజ అని బిగ్ బాస్ అడగంగానే ఆలోచనలో పడింది పిల్ల. అదేంటి పేరు నువ్వు చెప్తావు నన్ను చెప్పమంటావా అన్నాడు పవన్. అనగానే లేదు నా ఇష్టం, మీలో ఎవరినైనా తీసేయవచ్చు అంటుంది. ఇదేందయ్యా ఇది, అంటే నామినేషన్స్ టైంలో నేరుగా నువ్వు నామినేట్ చేసుకో ఒకరిని, లేదా నేరుగా నువ్వు ఒకరిని సేవ్ చేసుకో అన్నట్టుగా నేరుగా నీకు ఎన్ని పాయింట్స్ కావాలంటే అన్ని, ఎన్ని మినిట్స్ కావాలంటే అన్ని తీసుకో అని అన్నారు కదా బిగ్ బాస్. సో ఇక్కడ కూడా తను అనుకున్నారేమో తనుజ ఎవరైనా నువ్వు రేస్లోంచి తీసే అని చెప్పి. నిజంగానే, ఎందుకంటే మన నలుగురు నామినేట్ చేసిన రీతునే తీసేసే అధికారం ఆమెకు వచ్చిన తర్వాత ఇదెంత మాత్రం అని కూడా అనిపించింది నాకు కాసేపు. బట్ బిగ్ బాస్ అనౌన్స్ చేసే లోపే హౌస్ మేట్స్ అందరూ లేదు అలా ఎలా అవుతుంది, 6 మెంబర్స్ నీకు ఓట్ చేసిన తర్వాత నువ్వెలాగా నువ్వు డెసిషన్ తీసుకుంటావు, అలా ఏం లేదని చెప్పేసి వెంటనే ఇమాన్యుయల్ లేచి మరి లేదు బిగ్ బాస్ తనుజకే మెజారిటీ ఓట్స్ పడ్డాయి కాబట్టి తనుజ ఈ కెప్టెన్సీ రేస్ నుంచి అవుట్ అని చెప్పేసి అన్నాడు. అంటే చూడండి నేనేం ఆడట్లేదా, ఎవరికి బుర్రలు లేవేమో అందుకే ఇలా మాట్లాడుతున్నారు అనే ఒక మాట ఇసిరేసింది తనుజ. వెంటనే ఇమాన్యుయల్ కూడా అవును బుర్రలు లేవు కాబట్టే అయితే ఇన్ని వీక్స్ ఆడారు, ఈ వీక్ వరకు వచ్చారు, బుర్రలు లేని వాళ్ళు కాబట్టే ఉన్నారు అన్నట్టుగా ఒక సెటైర్ వేసుకొని వెళ్ళిపోయాడు. సో ఇక్కడ ఎవరిది తప్పు అంటారు? ఇప్పుడు హౌస్ మేట్స్ అందరూ తనుజని రేస్లోంచి తీసేయడం కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దివ్య అంత గొడవ చేసింది, గొడవ అయింది దివ్య వలన తనుజ వలన, అసలు ఎవరిది మిస్టేక్ అంటారు? మీరే డిసైడ్ చేయండి. మనం డిసైడ్ చేసే లోపు ఆల్రెడీ ఓట్స్ పడిపోయినాయి అండ్ దివ్య ఎలిమినేట్ అయిపోతుంది ఇవాళ రేపు. సో అది నేనైతే అన్ఫేర్ ఎలిమినేషన్ అని అంటాను. అంటే ఆ ప్లేస్లో సంజన గారు అయి ఉండొచ్చు. సంజన గారితో కంపేర్ చేస్తే దివ్య మంచి ప్లేయర్, స్పోర్టివ్గా ఉంటుంది, మెంటలీ ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి.